మంత్రులు అధికారులు ఏం పని చేస్తున్నారు? అసలు 5 సార్లు కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు కోరితే మీరు ప్రిపేర్ అయ్యలేరు, మీరు దాఖలు వేయలేదు. 6సారి వేయమని చెప్పిండ్రు, 6సారి వేస్తే కూడా ప్రిపేర్ అయ్యలేరు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తాని అనేక సందర్భాలుగా మాట్లాడుతున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది, ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు. అందుకనే కౌంటర్ దాఖలు చేయలేక ఇలా ఈ యొక్క పథకాలను ఎత్తివేసే ప్రక్రియ నడుస్తూ ఉన్నది. ఇది నిజంగా చాలా బాధాకరం, దుర్మార్గమైనటువంటి చర్య. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి పథకం తీసుకొచ్చి ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఆ యొక్క కేసీఆర్ గారు సాధించినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలని ఈరోజు ఎత్తివేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు. 6 సార్ల కోర్టు అఫిడవిట్ దాఖలు చేయమని వాయిదాలు ఇస్తే ఎందుకు ఇవాళ మీరు ఒక అసమగ్రమైనటువంటి అఫిడవిట్ దాఖలు చేశారు? అది కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధర్నాల కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి రాలేదు, చలనం రాలేదు. అమ్మా ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మకండి, గాంధీల మాటలు నమ్మండి, మమ్మల్ని చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు నీ ప్రభుత్వము, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ మహిళల పట్ల కుట్ర చేస్తూ ఉన్నాడు. మహిళా నాయకురాలుగా ప్రియాంక గాంధీ గారు స్పందించాలి. మీరు అన్నారు కదా గాంధీల మాట, గాంధీల గ్యారెంటీ అన్నారు కదా, తుక్కుగూడకు వచ్చి నీ గాంధీల గ్యారెంటీ ఒక్కొక్కటి కూడా ఈరోజు వెనక్కి వెళ్తూ ఉంది, ఏమైంది అని చెప్పేసి అడుగుతా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,84,00,000 సంబంధించిన మహిళామణులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వారి ఇవాళ ఈ రాష్ట్రంలో 1,84,00,000 మంది జనాభాకు ఆసరయ్యే విధంగా 2014లో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పథకాన్ని ఇలా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసే విషయంలో ఈ నిర్లక్ష్యం చూస్తే కనపడుతుంది. పేదల పట్ల, పేదలకు ఉపయోగించే సంక్షేమాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత స్థితి ఉందో అర్థమవుతూ ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సకాలంలో అందజేయకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మహిళల యొక్క కన్నీళ్ళ నుంచి పుట్టింది కళ్యాణ లక్ష్మి పథకం, ఆడపిల్లల యొక్క కన్నీళ్ళ నుంచి పుట్టింది కళ్యాణ లక్ష్మి పథకం. గిరిజన తండాలల్లో ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల బరువు అయిద్దని చెప్పేసి, బతకడానికే కాదు సాధడానికే కాదు పెళ్లి చేయాలంటే బరువు అయిద్దని చెప్పేసి దేవరకొండ లాంటి మా నల్గొండ జిల్లా ప్రాంతంలో వడ్ల గింజ వేసే చంపేటువంటి పరిస్థితి ఉండే. ఆ విధంగా తెలంగాణలో ఈ పరిస్థితులను చూసి చలించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ తెలంగాణలో పుట్టినటువంటి మహిళ ఆడపిల్ల భారం కాదు, ఈ భవిష్యత్ అని చెప్పేసి నిరూపించడం కోసం తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొస్తే సుమారు 14 లక్షల పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ గారి నాయకత్వంలో పెళ్లిళ్ళు చేసి సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మానవీయ సర్కారు కేసీఆర్ సర్కారు.